అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాదాపు 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు వార్నింగ్ ఇచ్చిండనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఎందుకు వార్నింగ్ ఇచ్చిండు? కారణం ఏంటి? నిన్న ఒక సర్వే వచ్చింది, మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ స్టార్ సునీల్ కనుగోలు కూడా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చిండు. ఆ తర్వాత ఐ న్యూస్ సర్వే వచ్చింది. ప్రైవేట్ సర్వే సంస్థలు చాలా సర్వేలు తెలంగాణలో అనేకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా సర్వేలలో వస్తున్నటువంటి రిపోర్ట్ ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు మాత్రం 70 నుండి 75 సీట్లు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవసరం అనుకుంటే 65-67 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అని కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణలో వచ్చినటువంటి సర్వే ఏంది? దాదాపు 83 నుండి 84 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్కి 22 సీట్లు వస్తాయి, బీజేపీకి ఒక 6-7 సీట్లు వస్తాయి, ఎంఐఎంకి ఒక 7 సీట్లు వస్తాయి అని చెప్పి నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చినారు. ఎప్పుడైతే కేసీఆర్కి ఆ సర్వే రిపోర్ట్లు మొత్తం అందినాయో, కేసీఆర్ కూడా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. కేసీఆర్ కూడా కొన్ని సర్వేలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. అసలు తెలంగాణలో పరిస్థితి ఏంది? 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా లేదా? బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు? బీఆర్ఎస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి కేసీఆర్ కూడా కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్ట. కేసీఆర్ తెలుసుకునే కార్యక్రమం చేస్తే కేసీఆర్కు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టుగా కేసీఆర్ గమనించిండట. కేసీఆర్ గుర్తించి ఇమీడియట్లీ ఆ 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. పిలిపించుకొని కేసీఆర్ ఆ 25 మంది లీడర్లకు ఓపెన్గా చెప్పేసిండట, మీ పైన ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివిటీయే 2028 ఎన్నికల టైంలో ఉంటే మీకు టికెట్లు ఇయ్యను, మీకు బీఫామ్లు ఇయ్యను, ఇక మీ ప్లేస్లో వేరేటోళ్ళకు బలంగా ఉండేటటువంటి క్యాండిడేట్కి మాత్రమే టికెట్లు ఇస్తా. ఈసారి ముఖాలు చూసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యం, పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, మీరు బలంగా పనిచేస్తారు అనుకుంటేనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, ఇష్టానుసారంగా ఉంటామంటే టికెట్లు ఇయ్యము అని చెప్పి కేసీఆర్ తేల్చి చెప్పేసిండట. కేసీఆర్ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో దాదాపు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కూడా కేసీఆర్ ఓపెన్గా చెప్పిండు, 119 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇస్తా, ఓడిపోయేటటువంటి అభ్యర్థులకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కొంతమందికి చెప్పిండు కేసీఆర్, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనే ఆలోచన ఉన్నా, బీజేపీ పార్టీలోకి పోవాలనే ఆలోచన ఉన్నా వెళ్ళిపోండి, ఒకవేళ పార్టీ మారితే మళ్ళీ వస్తామంటే తీసుకోము, ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు నన్ను కాదని చెప్పి పోయిర్రు, మళ్ళీ వస్తామంటే రానియను, ఇక దాంట్లోనే ఉండాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి ఎవరైనా వచ్చినా కూడా నేను రానియను, వచ్చే ప్రసక్తి లేదని కేసీఆర్ తేల్చి చెప్పేసిండు. అయితే ఈ సర్వే రిపోర్ట్లు చాలా వచ్చినాయి. ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా కేసీఆర్ 25 మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండట, మీ పైన నెగిటివిటీ ఉన్నది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకతను కనుక పొడగొట్టుకుంటేనే మీకు టికెట్లు ఇస్తా, లేకపోతే టికెట్లు ఇయ్య అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి సర్వే రిపోర్ట్, నిన్న కాదు చాలా సర్వేలలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఈ 3 పార్టీలలో 119 నియోజకవర్గాలు తెలంగాణలో ప్రజెంట్ ఉన్నాయి. ఈ 3 పార్టీలలో ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా మినిమం ఒక పార్టీకి 60 సీట్లు రావాలి. 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో 64 సీట్లు గెలిచారు, అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక 4 సీట్లు ఎక్కువనే గెలిచారు. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి, తర్వాత జూబ్లీ హిల్స్ ఒకటి, మొత్తం 66 సీట్లతో కాంగ్రెస్ ఉన్నది.
రేవంత్ రెడ్డి ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఢీకొనేటటువంటి దమ్ము కేసీఆర్కి ఇప్పుడు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంఖ్య పెరిగింది. కేసీఆర్ ఒకవేళ అధికారంలోకి రావాలనుకున్నా కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఏంది, 76 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ ఒక సర్వే చేయించిండు. ఇప్పుడు దాదాపు 39 మంది కేసీఆర్ పార్టీలో గెలిచి 2023 ఎన్నికలలో. సో కేసీఆర్ మొత్తం 100కి 100% మొత్తం కూడా హైదరాబాద్లోనే గెలిచిండు. కేసీఆర్కు రూరల్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది, మామూలు దెబ్బ కాదు. మొత్తం రూరల్ ప్రాంతాలలో మొత్తం కేసీఆర్ పార్టీ డీలా పడిపోయింది. 2023 ఎన్నికలలో పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు మొత్తం, ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చినాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏంది, మొత్తం రూరల్ ఓటర్లు వేసారు. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేసారు. కానీ సిటీలో ఉన్నటువంటి జనం, అర్బన్లో ఉన్న మొత్తం పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీకి వేసారు. ఎందుకో మంచో చెడో బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది. కొంత హైదరాబాద్ డెవలప్ చేసిరు, ఆ తర్వాత ఐటీ డెవలప్మెంట్ జరిగింది, కొంత రోడ్లు పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ పెరిగింది. సో కేటీఆర్ బాగానే పనిచేసింది అనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ ఓట్లు పడ్డాయి, ఫేవర్ సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ పల్లెటూరు పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండు. హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లు మొత్తం కేసీఆర్ ఫేవర్ వస్తాయి. మళ్ళా 100కి 100% కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో పక్కా గెలుస్తారు. కానీ కేసీఆర్ కావాల్సింది రూరల్ సీట్లు. రూరల్ సీట్లు కేసీఆర్ కావాలి అంటే పల్లెటూరులో ఉన్నటువంటి సీట్లు కావాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పల్లెటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలవాలి. అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే ప్రాంతాలు ఉంటాయో, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఇట్లా ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతాలలో బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ గెలవడానికి కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. హైదరాబాద్ సీట్లు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి సరిపోవు, రూరల్లో ఉన్నటువంటి సీట్లు కూడా కావాలి. సో కేసీఆర్కి ఇప్పటికైతే అన్ని సర్వేలు ఫేవర్గా ఉన్నాయి. దాదాపు 70 నుండి 75 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 80 నుండి 85 సీట్లు కూడా కేసీఆర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కేసీఆర్కి ఏదో తేడా కొడుతున్నది. ఇప్పుడున్నటువంటి సర్వే రేపటి రోజు మళ్ళీ మారిపోవచ్చు, పబ్లిక్ మూడ్ మారిపోతుంది, పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు స్టార్టింగ్ నుండి చెప్తున్నాడు, గ్రౌండ్లో తిరగండి, నియోజకవర్గంలో పర్యటన చేయండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే ముందు మీరే పోవాలి, వడ్లు వంటలేరు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి వడ్ల గురించి మాట్లాడండి, రైతు భరోసా ఇస్తలేరు, రైతులకు ధైర్యం ఇవ్వండి, రైతులకు చెప్పండి బీఆర్ఎస్ వచ్చుడితో రైతు భరోసా ఇస్తామని చెప్పండి, రుణమాఫీ చేయలేదు బీఆర్ఎస్ వచ్చుడితో చేస్తామని చెప్పండి, మహిళలకు మంచి చేస్తామని చెప్పండి, బీఆర్ఎస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. ఇట్లా మీరు జనాలకు ధైర్యం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తూనే వస్తున్నాడు. అయినా సరే సర్వేలలో నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో దాదాపు 22 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందట, తర్వాత బీజేపీ 6 అట, ఎంఐఎం 7. అంటే 22 కాంగ్రెస్ గెలుస్తుంటే 22 సీట్లు బీఆర్ఎస్కు మైనసే కదా. బీఆర్ఎస్ పార్టీలో 22 మంది బలంగా లేనట్టే కదా. అందుకే కేసీఆర్ దాదాపు 25 నుండి 30 మంది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఏ నియోజకవర్గంలో అయితే నెగిటివ్ ఉందో బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పైన, ఏ నియోజకవర్గంలో అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోతాడని చెప్పి కేసీఆర్కి రిపోర్ట్ వచ్చిందో, ఆ ఓడిపోతారనేటటువంటి అభ్యర్థులను కేసీఆర్ పిలిపించుకొని క్లాస్ వీకిందట, వార్నింగ్ ఇచ్చిందట. ముఖాలు చూసి టికెట్ ఇయ్యం, 2023లో ఇచ్చినట్టు టికెట్లు ఇప్పుడు ఇయ్యము, గెలుస్తారనుకుంటేనే టికెట్లు ఇస్తాం, పక్కా గెలుస్తారు, నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారంటేనే టికెట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పేసిందట. అవసరం అనుకుంటే మీరు ఓడిపోతారు, ఇంకో లీడర్ గెలుస్తాడు అనే మంచి పేరు ఉందంటే మీకు ఇచ్చే టికెట్ వేరే వాళ్ళకి ఇస్తామని కూడా కేసీఆర్ ఓపెన్గా చెప్పేసిందట. కేసీఆర్ అభ్యర్థులను మార్చబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సినారియో వేరే ఉంటుంది, రేపటి సినారియో వేరే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు మాత్రమే అవుతున్నది, ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉన్నది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు అంటే 2028లో ఎన్నికలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్కు 70 సీట్లు 75 సీట్లు అని చెప్తున్నారు. మరి 2028 ఎన్నికల సంగతి ఏంది? అందుకే కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు, ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అలర్ట్ చేస్తున్నాడు. ఓడిపోతే టికెట్ ఇయ్య. కేసీఆర్ ఒకటే చెప్పినట్టు 2027లో కేసీఆర్ సర్వే చేపిస్తాడట. కేసీఆర్ సర్వే చేయించినాక 119 నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్వే రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు, సర్వే చేపిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ ప్రైవేట్ సర్వే సంస్థలతో వాళ్ళతో వీళ్ళతో కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు, గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కేసీఆర్కు పాజిటివ్గా రిపోర్ట్ ఇస్తారు,
కేసీఆర్ కొన్ని పాజిటివ్ రిపోర్ట్ నమ్ముతలేడు, నిజాయితీగా ఉన్నటువంటి రిపోర్టే కేసీఆర్ నమ్ముతున్నాడు. సో కేసీఆర్కు చాలా రిపోర్ట్లు కొంత 35 మంది నుండి 30 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉండొచ్చు అని కూడా కేసీఆర్కు రిపోర్ట్ కూడా వచ్చిందట. ఆ తర్వాత 65 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేటట్టున్నదని కూడా కేసీఆర్కి రిపోర్ట్ వచ్చిందట. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి ఒక 40-42 సీట్లు కూడా రావచ్చు అని చెప్పి కూడా కేసీఆర్కి రకరకాల రిపోర్ట్లు ఇచ్చిరట. కేసీఆర్ బాధ ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎందుకు బలంగా పనిచేస్తలేరు. అందుకే కేసీఆర్ చెప్పిండు సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాను కేసీఆర్ చెప్పిండట. సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు, ఆ సర్వే రిపోర్ట్లో ఇక పలానా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈయన గెలుస్తాడు పక్కా అని సర్వే రిపోర్ట్ వస్తే ఆయనకు టికెట్ ఇచ్చుడు, ఈయన గెలవడు ఈయనకి ఇచ్చుడు వేస్ట్ అని చెప్పి ఒకవేళ సర్వే రిపోర్ట్లో వచ్చిందనుకో ఆయన ప్లేస్లో అభ్యర్థిని మారుస్తాడు కేసీఆర్. ఇదంతా 1 year ముందే చేస్తారట, సంవత్సరం ముందే కేసీఆర్ ఆ పని చేస్తారట. అంటే 2027 డిసెంబర్లో మ్యాక్సిమం కేసీఆర్ సర్వే చేపించవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 2028లో ఎన్నికలు జరుగుతాయి, మ్యాక్సిమం జరుగుతాయి. 2027 డిసెంబర్లోనే కేసీఆర్ 2028 ముందే 2027లోనే కేసీఆర్ సర్వే చేపించవచ్చు 1 year ముందే. ఎందుకు 1 year ముందే సర్వే చేపిస్తాడు, ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తాను ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఉన్నాడు, తిరుపతి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ ఉదయ్ తిరుపతి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అనుకుందాం. ఇప్పుడు కేసీఆర్ సర్వే చేపిస్తాడు, సర్వే చేపిస్తే ఉదయ్ ఈ సర్వేలో ఫెయిల్ అవుతాడు, ఉదయ్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఉదయ్ ఓడిపోతాడని రిపోర్ట్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది, కరెక్ట్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటటువంటి ముందు, టికెట్లు ఇచ్చే ముందు సర్వే చేస్తే ఇట్లా వస్తుంది. మరి టికెట్లు ఇచ్చే ముందు ఈయనకి నెగిటివ్ వస్తే మళ్ళీ తిరుపతికి టికెట్ ఇస్తే మరి తిరుపతి గెలుస్తారు, గ్రౌండ్లో అయితే తిరగాలి కదా, అప్పటికప్పుడు గెలిచే అవకాశం ఉండదు కదా. అందుకే కేసీఆర్ 2027లో ఒక సర్వే చేపిస్తారట. కేటీఆర్ పాదయాత్ర జరుగుతున్నటువంటి టైంలో ఒక సర్వే చేపిస్తారట. పాదయాత్ర అయిపోయిన తర్వాతనే 6 months ముందే సర్వే చేయించి ఆ సర్వేలో ఒకవేళ పలాని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫెయిల్ అని అనిపిస్తే మళ్ళీ అక్కడ ఆల్టర్నేట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఆయన పాజిటివ్ ఉందా అంటే ఈ ఉదయ్ కంటే మంచిగా తిరుపతికి పాజిటివ్ ఉంది అనుకుంటే అప్పుడు కేసీఆర్ 6 months బ్యాక్ లేకపోతే 1 year కంటే ముందే తిరుపతికి టికెట్ ఇస్తాడు. అప్పుడు తిరుపతిని ఏం చేస్తాడు, బలంగా గ్రౌండ్లో దిస్తాడు. తిరుపతి గ్రౌండ్లో తిరగాలి, బలంగా టికెట్ ఇదంతా కథ ఉంటుంది అన్నట్టుగా. ఈ విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఈ విధంగా కేసీఆర్ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోతున్నాడు. గెలిచేటటువంటి అభ్యర్థులకు మాత్రమే కేసీఆర్ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. చాలా సర్వే చేపిస్తున్నాడు కేసీఆర్, పక్కడబందీ ప్లాన్తో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నాడు, హరీష్ రావు గ్రౌండ్లో తిరగబోతున్నాడు, హరీష్ రావు క్యాంపెయినింగ్ చేయబోతున్నాడు, కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. మస్తుగా జరుగుతాయి. చూడు రాజకీయ వేడి ఎక్కింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా అంశాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి మాత్రం టెన్షన్ పట్టుకున్నది కేసీఆర్ ఏంది ఇదంతా అని. ఇప్పుడు 2-3 సర్వేలు కేసీఆర్ చేయించిందట. కేసీఆర్ చేయించిన సర్వే రిపోర్ట్ చూసి రేవంత్ రెడ్డికి మొత్తం షాక్ అవుతున్నాడు. రేవంత్ అని ఆగమాగం అవుతున్నాడు. చూద్దాం ఇది ఎక్కడ దాకా పోతుంది ఏం కథ అనేది. మరి కేసీఆర్ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కంట్రోల్ చేస్తాడు ఏందనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.